వేదాద్రి మహర్షి గారు మనకు అందించిన వేదాద్రియంలో ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలన్నా ముందుగా తన్మార్పు సిద్ధాంతము అంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద డివినిటీని క్లుప్తంగా తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాతే ఏ సబ్జెక్ట్ అయినా మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బ్రహ్మము అనబడే భగవంతుడు, ఆల్మైటీ అన్న, డివినిటీ అన్న, బ్రహ్మన్న, భగవంతుడన్న ఒకటే. ఆయనకి సెల్ఫ్ కంప్రెసివ్ సరౌండింగ్ ఫోర్స్ అంటే తన్ని తాను ఒత్తుకుని ఒకలాంటి గొప్ప శక్తి ఆ బ్రహ్మానికి ఉంది. అది నిరాకార దైవము, నిర్గుణము. ఈ ఒత్తిడి శక్తి వలన బ్రహ్మము అనబడే భగవంతుడి నుంచి చిన్న చిన్న పరమాణువులు, వాటిని దివ్యధూళి పరమాణువులు అంటారు, లేదా డస్ట్ పార్టికల్స్ అంటారు. అవి తన్మార్పు అంటే భగవంతుడే తనకు తానుగా మారడం ఏర్పడతాయి. ఈ ఏర్పడిన చిన్నారి పరమాణువులు, వీటిని డస్ట్ పార్టికల్స్ అంటారు. ఇవి తిరిగి భగవస్థితి అనబడే భగవంతుడికున్న ఒత్తిడి శక్తి వల్ల ఒత్తబడి ఒకదానితో ఒకటి గుంపుగా చేరి అణువులలే మార్పు చెందుతాయి. అణువుల లోపల పరమాణువులు ఉంటాయి అన్నమాట. తిరిగి అణువులు కూడా భగవస్థితి అనే భగవంతుడి చేత ఆయనకున్న ఒత్తిడి శక్తి వల్ల అదమబడి ఒత్తపడి గుంపులుగా చేరి ఈ అణువులన్నీ కలిసి గుంపులుగా చేరిన తర్వాత వీటిని ఎలిమెంట్స్ లేదా పంచభూతాలు అంటారు. పంచభూతాలు ఏర్పడిన తర్వాత పంచభూతాల నుంచే ఈ సృష్టిలో ఈ నక్షత్ర మండలాలు కానీ, ప్లానెట్స్ కానీ, ఆ తర్వాత నదులు, సముద్రాలు, పర్వతాలు, ఆ తర్వాత ప్రాణుల్లో చివరిగా మానవుడు తన్మార్పు సిద్ధాంతం ప్రకారము ఏర్పడ్డారు. ఇవన్నీ కూడా భగవస్థితి యొక్క తన్మార్పు వల్ల మొదటిగా దివ్యధూళి పరమాణువుల వల్లే బయలుదేరి అక్కడి నుంచి మనిషిలాగా మానవుడిగా వరకు కూడా విస్తరించి వ్యాపించి వచ్చింది ఒక భగవస్థితే. భగవస్థితి ముందుగా ఏమైంది? దివ్యధూళి పరమాణువులుగా మారింది తన్మార్పుగా. తర్వాత దివ్యధూళి పరమాణువులు గుంపులల్లే చేరి అణువులల్లే తయారయ్యాయి తన్మార్పుగా. అణువులు మళ్ళీ గుంపులుగా చేరి పంచభూతాలయ్యాయి. పంచభూతాలతోనే ఈ విశ్వంలో సకల సృష్టి జరిగింది. ఇది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషను లేదా తన్మార్పు సిద్ధాంతం అంటారు. భగవంతుడే మారి మానవుడిగా విస్తరించి వ్యాపించాడని, ఈ యూనివర్స్లో అంటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఉన్న సమస్తము కూడా పంచభూతాల చేత తయారైనవేనని, ప్రతి వాటిల్లోనూ కూడా అన్నింటిల్లో కూడా మన కంటికి కనపడుతున్న అన్నింటిల్లోనూ కూడా ఉన్నది భగవస్థితేనని, భగవస్థితే దివ్యధూళిగా ముందుగా ఉంది, తర్వాత అణువులుగా ఉంది, తర్వాత పరమాణువులు అణువులయ్యాక, అణువులు పంచభూతాలయ్యాక పంచభూతాల నుంచి విశ్వం అంతా తయారైందని, తయారైన విశ్వం అంతా భగవస్థితి తన్మార్పేనని ఒక సత్యాన్ని ముందుగా గ్రహించాలి. గ్రహించిన తర్వాత మనం ఇప్పుడు